ప్రపంచ దేశాల అందరి చూపు హార్ముజ్ పైనే ఉంది. హార్ముజ్లో టెన్షన్ తగ్గితే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది. హార్ముజ్లో టెన్షన్లు కొనసాగితే ప్రపంచం టెన్షన్ పడుతుంది. ఇదే పరిస్థితి 1980లో కూడా వచ్చింది. అప్పుడు అమెరికా ఏం చేసింది? ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది? 1980లో చేసింది ఇప్పుడు చేయగలదా? హార్ముజ్లో నౌకలకు అమెరికా వార్షిప్లు ఎస్కార్ట్గా వెళ్ళగలవా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికాకు ఇది సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. హార్ముజ్లో పెద్ద ఎత్తున మందు పాత్రలు అమర్చింది ఇరాన్. అంతర్జాతీయ ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యుద్ధానికి ముందు ఇరాన్ను అమెరికా తక్కువగా అంచనా వేసినట్లు కనిపిస్తోంది. స్పీడ్ బోట్లతోనే ఇరాన్ పెద్ద పెద్ద నౌకలపై దాడులు చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో అమెరికా వ్యూహం ఎలా ఉంటుందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పశ్చిమాసియాలో నౌకలకు అమెరికా ఎస్కార్ట్గా వెళ్లగలదా? హార్ముజ్ జలసంధిలో ఇరాన్ బోట్లపై అమెరికా దాడులు ఫలిస్తాయా? 1980లో ఇరాన్ ఇరాక్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో ఇరాన్ ఇంధన వసతులను ఇరాక్ టార్గెట్ చేసింది. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. అంతేకాదు సముద్రంలో మందు పాత్రలు అమర్చింది. 1980 నాటి యుద్ధంలో ఇరాక్ 280కి పైగా యుద్ధ నౌకలపై ఇరాక్ దాడి చేస్తే 168 నౌకలపై అప్పట్లో ఇరాన్ దాడి చేసింది. 1980 నాటి యుద్ధ సమయంలో ఇరాన్ అమర్చిన మందు పాత్రలు తీవ్ర అలజడి రేపాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 1980 నాటితో పోలిస్తే ఇరాన్ మిలిటరీ పరంగా చాలా మెరుగ్గా ఉంది. ఇరాన్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పినా ఇతర దేశాలు అమెరికా మాటలను విశ్వసించే స్థితిలో లేవు. ఇప్పటికే హార్ముజ్ దిగ్బంధనానికి అమెరికా పిలుపునిచ్చినా మిత్ర దేశాల నుంచి స్పందన లేదు. కారణం ఇరాన్ దాడుల భయమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో చర్చలు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇరాన్ ఎక్కడా కూడా తమ ఆలోచనల పట్ల రాజీ పడుతున్నట్లు కనిపించడం లేదు. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం మొదలయ్యాక ఇరాన్ మిలిటరీ ఎత్తుగడలు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. చిన్న తేలికపాటి ఆయుధాలతో అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర నష్టం కలిగేలా దాడులు చేసింది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ చిందరవందరమైంది. యుద్ధం మొదటి రోజే సుప్రీం లీడర్ చనిపోయినా ఐఆర్జీసీ అంతటా తానై నడిపిస్తుంది. తాజాగా అమెరికాలోనే ట్రంప్పై దాడికి ఆగంతుకుడు ప్రయత్నించాడు. వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో దాడి జరిగింది. ఈ దాడికి యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఒక శ్వేత జాతీయుడే దాడికి, అది టీచర్ ప్రయత్నించాడంటే ట్రంప్ విధానాలతో విసిగి చెందే దాడి చేశాడా? ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా 1980 నాటి రోల్ హార్ముజ్లో పోషించలేకపోవచ్చు. ఎందుకంటే అంతర్గతంగా అంతర్జాతీయంగా ట్రంప్ విధానాలకు మద్దతు లేకపోవటమే.